హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్రైడేలో ఈరోజు 2 పనులు ఉన్నాయి. ఫస్ట్ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ బామర్ది లగేజ్ తీసుకోవాలి. సో సెకండ్ పని వచ్చి ఇంకా కోవిడ్ జూకి వెళ్ళాలి. జూకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం మొత్తం. సో ఫస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం. సో వాడి కోసం అయితే బ్రేక్ఫాస్ట్ ఒక 2 హల్లూము 2 పెప్సీ తీసుకున్నా. వాడొకటి నేనొకటి తినేస్తాము, హల్లుము పెప్సీ. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మా వాడు నా ఫ్రెండ్. సో తినేసి బయలుదేరుదాం. ఇంకా తినేసి ఒక పెప్సీ ఉంది, పెప్సీ తాగేసి బయలుదేరుతున్నాం. ఏమన్నా మాట్లాడదా అదే డ్రై ఫ్రూట్స్ తిన్నాను ఫ్రెండ్స్, బాగుంటుంది, మంచిది. కెమెరా కొట్టిందంటే 10,000 లెక్క పక్క. ఇదే కెమెరా 150 దినాలు 150 దినాలు 10,000 కాదు నాయనా. ఇదే కోయట్ గుంతలు మెట్టలు ఉండే రోడ్. మన రాయంపేట కాడికి రోడ్డు చూపియాల, షాబియా చూపియాల తైమా. ఇది కూడా చూడు మొత్తం ఆడ చూడు, సగం రోడ్ ఉన్నది, సగం రోడ్ లేదు. షాబియా చూపిస్తే కొత్తగా వచ్చే వాళ్ళకు అప్పుడు తెలుస్తుంది. సగం రోడ్ ఉన్నది, సగం ఉంటుంది ఏం కథ అని చెప్పి. మొత్తానికి మా మసీద్ మొత్తానికి ఏడన్నా బావలు వచ్చి బామర్దులు వచ్చి బావల్ టీ తీసుకొని వస్తారు. ఈ నా కొడుకు బామర్ టీ తెచ్చుకున్నాడు పోతున్నాడు. అసలు గుంతలు 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 అంతా గుంతలే, చిన్న చిన్నగా డెలివరీ అయిపోతుంది. మంచి అదే అదే బీచ్, అండర్గ్రౌండ్ బీచ్. బ్రిడ్జ్ అది అండర్గ్రౌండ్ బీచ్. అయితే ఈ పక్కన పోవాలి చూసుకున్నాము ఉందా లేదా అని. పక్కనలే ఓపెన్లో ఉంటే డైరెక్ట్ జూకి వచ్చేస్తాం వీడికి. ఒకవేళ ఈ జూ క్లోజ్ లో ఉంటే అక్కడ లగేజ్ తీసుకొని వేరే జూకి వెళ్తాం, ఇంకో పెద్ద జూకి. ఇది మా ఏరియాలో ఉన్న జూ. ఇది దీనికంటే కొంచెం పెద్దది సిటీ సైడ్ ఉంది. సో ఆ జూకి వెళ్తాం ఒకవేళ ఇది క్లోజ్ లో ఉంటే. లేదంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాం. అక్కడ లగేజ్ తీసుకొని టిఫిన్ చేసుకొని డైరెక్ట్ అదే మెయిన్ గేట్. లిటిల్ జింగిల్ జూ. ఈడే మన పాములు మెడలో వేసేది కాదు. నేను దీంట్లో చూశానా క్లోజ్లో ఉంటే. ఓపెన్ ఎప్పుడు చేస్తున్నాడు? క్లోజ్లో ఉంటే ఓపెన్ ఎప్పుడు చేస్తున్నాడు? ఎంతో పనులు జరుగుతున్నాయి లోపల, ఎంతో పనులు చేస్తున్నారు, అంత క్లోజ్ చేసినారు. ఇదే బాగా లిటిల్ జింగిల్ జూ, కోయట్ జహరాలో ఉండేది. బాగుంటుంది, రాండి ఫ్రెండ్స్ మీరు కూడా. హలో గాయ్స్, ఇదైతే ప్రెసెంట్ క్లోజ్ లో ఉంది, ఏదో వర్క్ చేస్తా ఉన్నట్టున్నారు. ఈ రోజు అయితే మనము సిటీలో ఉన్న జూకి వెళ్ళిపోదాం. ఇదే మొత్తం బారిగేట్స్ పెట్టేస్తారట. కనుక్కుందామని వచ్చాం ఓపెన్ ఎప్పుడు చేస్తారని చెప్పి, కానీ మొత్తం బారిగేట్స్ పెట్టేశారు. ఇక్కడ మొత్తం క్రికెట్ ఆడతారా? ఎండ పదన అయితే క్రికెట్ ఆడుతా ఉండు. ఇటు ఆడే మళ్ళీ మొక్కలో ఇందురాలి. మనం మొక్కలో ఇందరు బయటకు వచ్చి ఆడించాడు తిరిగి రావాల.
మనం బొక్కలో వచ్చాం కదా, ఆ నుంచి ముందర రైట్ కాకుండా ఇంకో రైట్ తీసుకోవాలి. సాయంకాలం అయితే ఇడంతా అవి ఉంటాయి చిన్న చిన్న బండ్లు. ఈడ బయట తిరిగేదానికి ఉంటారులే. ఆ సిమెంట్ రోడ్ మొత్తం కార్లు పార్కింగ్ సాయంకాలం అయితే. ఏం పనులు జరుగుతాయని చెప్పి ఆపాను తెలుసు. ఇట్లా రైట్ రైట్ రా. అట్ట పోతే మెయిన్ ఈ రోడ్డుకు పోతావు, ఇంటికి పోతావు. ఓకే ఓకే, అండర్ గ్రౌండ్ ఇది అదే ట్రైన్. మళ్ళా మనం గృహలోకి వెళ్తున్నాం, జాగ్రత్తగా చూడండి. మా ఇంటికాడ చిన్న చిన్న చిల్లరంగా ఉన్నట్టు ఇది ఒక చిల్లరంగా ఇక్కడ. ఇది మటుకు ఓపెన్లోనే ఉంది. ఇది ఒక చిల్లరంగా. ఆ పండ్లో ఏసీ ఉంటుంది, ఎన్ని ఉంటుంది. ఇక్కడ 2 పోలీసు వాళ్ళు సల్యూట్ కొడుతున్నారు, జాగ్రత్తగా పండు లోపలికి. ఇదే గృహ రోడ్డు. ఈ రోడ్డు దీనికి 100 రెట్లు ఉంటాయి. ఇంకా దీనికి 100 రెట్లు ఉంటాయి. చిన్నప్పుడు ఒకడు చెప్తా ఉన్నాడు, కోయేట్లకి రోడ్డు మీద పాలేస్తే పాలు ఎత్తుక్కోవచ్చు, అంత తెల్లగా పడతాయిలే ఆడేయాలో. పాలేస్తే పాలు కాదు, ఇంకా వస్తాయి. ఇట్టే మరి రైట్ ఇలా ఇట్టుందిలే. ఇంతకుముందు అడు బండి అడిపిలే. గింతలు దాటి మెట్టలు దాటి. అది పోలీస్ స్టేషన్. మసీదురా అదే మసీద్, అది పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ పోతాం త్వరలో మేము కూడా పోలీస్ స్టేషన్కి. టైం బాగున్నది కాబట్టి పోవడంలే, టైం బాగాలేకపోతే పోతాం మేము. నేను పోయినా 2 సార్లు. ఇంకా ఈ కంచి దాటుకొని పోతున్నాం ఇప్పుడు. మేము బార్డర్ దాటేసాం. షేక్ అయితే ఉంది, నేను తిప్పడం లేదు, బండి షేక్ అవుతుంది రోడ్లకి. మళ్ళీ మనం రైట్ రోడ్లోకి చిన్నగా రైట్ చూసుకుంటూ చిన్నగా రోడ్లోకి ఎక్కాము. అబ్బా అబ్బా షెక్ షెక్ అల్లా. హలో, ఈ స్పీడ్ పెట్టుకోతా. జూపు జాతా జూ पार्क पे जाता है फाहिल के लेके जाएंगे, मैप डाल लेके जाता हूँ. हाईवे होने तो चलता है మొత్తం నడాలి. రైట్లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది, దాంట్లో టెంపరేచర్ చూపిస్తాడు అనమాట. టైము టెంపరేచర్ 2 ఉంటాయి. చాలామంది చెప్పేది ఏమంటే దీంట్లో ఫేక్ చూపిస్తారంటారు, బట్ అది ఎంతవరకు నిజమో ఏమో మనకు తెలియదు. సో ప్రజెంట్ అయితే వాడు 41 చూపిస్తున్నాడు, మనకు ఫోన్లో చూసాం ఎంత ఉందో. ఫోన్లో కూడా 41 ఉంది. సో అది తప్పు అనే వాళ్ళు చూసుకోవచ్చు. ఇది ఫోన్లో కూడా 41 ఉంది, వాడు 41 చూపిస్తున్నాడు. మా ఊడి ఆత్రంలో ఊడి పెట్రోల్ కూడా చూసుకోలేదన్నా. మధ్యలో పోయినాక పెట్రోల్ చూసుకున్నాము. సో ఇంకా పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేపిద్దామని చెప్పి ఇచ్చినాము. పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేపిరా అంటే ఈడు వీడియోలు తీయని చెప్పినాడు, అందుకని వీడియోలు తీసినాం. సో పెట్రోల్ వచ్చి 24 లీటర్లు 2 దినార్ల 100 ఫిల్స్ పడింది. సో రేట్ ఎంత అవుతుందో కామెంట్ చేయండి అందరూ తెలిసిన వాళ్ళు. పురాతన కాలంలో మూసేశారు. మొత్తం ఏమిటి, మొత్తం పార్కింగ్లు అన్నీ చెప్పినాడు ఎవడరా నీకు? చూడు ఆయన గూగుల్ మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ లో గూగుల్ తల్లి చూపించింది ఓపెన్ లో ఉండదని.
రిజిస్టర్ ది జూ ఈస్ క్లోజ్డ్ అంటిల్ ఫాదర్ నోటిఫికేషన్. ఇదబ్బా కువైట్ జూ. ఓపెన్ అని ఉన్నా చూడు, ఓపెన్ ఉన్నది, క్లోజ్ రాత్రి 7 గంటలకి 7 PM అని. ఇక్కడ ఓపెన్లో ఉన్నది. పైన చెట్లు ఎండిపోయినాయి, కింద చెట్లు ఎండిపోయినాయి. అస్సలం. సో మొత్తానికి వెళ్ళిన పని ఏది జరగలేదు. జూ క్లోజ్ అయి జూలు 2 క్లోజ్ చేసినారు. ఒకటైతే గూగుల్ మ్యాప్స్లో చూపించింది టెంపరీ క్లోజ్డ్ అని చెప్పి, సెకండ్ జూ వచ్చి మ్యాప్స్లో చూపిస్తుంది ఓపెన్ అని చెప్పి. బట్ అక్కడికి వెళ్తే ఎప్పటి నుంచో క్లోజ్ అయిందంట. అది మనకు తెలీదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఆ ఏరియాలో. సో అట్లా కనుక్కోలేకపోయినాము. మొత్తానికి ఈ వారంలో ఒకటే పని జరిగింది. సో నెక్స్ట్ వీక్ ఇంకో ప్లేస్ ఎక్కడికన్నా చూసి అక్కడికి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.